ఈ వ్యూ కోసం అన్న ఎన్నిసార్లు రావచ్చు ఈ వ్యూ కోసం తిరుపతికి అయితే. KTM షోరూంలో అయితే ఉన్నాము. అడ్వెంచర్ 390 పర్ఫెక్ట్ హైట్ సెట్ అన్న. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రైడ్ వచ్చేసి తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్ 4 అయితే అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఈ రైడ్లో వెళ్ళేదంటే సేమ్ నేను PR బ్లాగ్స్ వెళ్తున్నాం. ఈ డ్యూక్ 200కి కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే ఈ డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లే పోయింది దీనికి. ఇంకా సరే లైట్ తీసేసుకున్నాను. ఈ బ్లాగ్లో అయితే మీకు స్పీడు కనిపించదు, కాస్త లైట్ తీసేసుకోండి స్పీడ్ని. అన్నబండికి అయితే పెట్రోల్ పట్టిలేదు. అక్కడ ఏమంటే కార్డు స్వైపింగ్ లేదంట. సరే అని చెప్పి ఇక్కడ పట్టిస్తున్నాడు అన్న. నేనైతే పట్టించేసాను. ఇది చూడండి, ఇది మనం తీసుకెళ్ళబోయే బైక్. ఇప్పుడు BS4 డ్యూక్ 200. దీని బీడింగ్ సౌండ్ అయితే వినిపిస్తాను, చెక్ చేయండి. చూడండి సౌండ్. పా ఈ బ్లాగ్లో కూడా నేనైతే RS 200 అయితే తీసుకెళ్దాం అనుకున్నాను ఈ రైడ్కి. కాకపోతే 2 బ్లాగుల నుంచి సేమ్ బైక్ తీసుకెళ్ళాం కదా, ఈసారి ఇంకోటి ఏదైనా డిఫరెంట్గా తీసుకెళ్దాం అని చెప్పి అయితే డ్యూక్ 200 అయితే తీసుకున్నాను. క్లైమేట్ అయితే ఇంతవరకు బీవచ్చంగా ఉండింది. ఎండ చెమటలు అంటే కారిపోయాయి మేము స్టార్ట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు చూడండి ఉన్నట్టుగుండి మబ్బులు వచ్చేసాయి, వర్షం పడుతుందో ఏమో. ఓ షట్. ఈ పెట్రోల్ పంప్ అయితే మూసేశారు. ఇంకా ఫ్రంట్ వెళ్ళాల్సిందే. ఎయిర్పేడే అక్కడ రైట్ సైడ్లో పెట్రోల్ పంప్ ఉంటుంది. వస్తుందా అంత దూరం? ఏం దరిద్రమో ఏమో కానీ వర్షం అయితే స్టార్ట్ అయింది లైట్గా. అబ్బా, మేము అసలు ఈ క్లైమేట్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతసేపు ఇంత ఎండ ఉంది, అసలు వర్షమే పడదు అనుకున్నాం. క్లైమేట్ అయితే సూపర్ ఉంది కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. గోప్రో మైక్ అన్నీ కనెక్ట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇది వాటర్ ప్రూఫ్ కాదు. తడిచిందంటే ఇంకా అయిపోయినట్టే. 45,000. ఇక్కడ చూడండి ఏదో పెద్దది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి ఎంత పెద్దదంటే చాలా పెద్దది. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి, IISER తిరుపతి. ఇక్కడైతే ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది. ఓకే. ఇక్కడన్నా కార్డు స్వైపింగ్ ఉంటే బాగుండు. ఇది 4th పెట్రోల్ పంప్. 2 పెట్రోల్ పంప్స్లో స్వైపింగ్ లేదు. ఇంకో పెట్రోల్ పంప్లో అసలు పెట్రోల్ పంపే లేదు, ఎత్తేస్తున్నారు అక్కడ. చింటూ ఓయ్, అక్కడ కుక్క కూడా పట్టించుకోవట్లేదు నన్ను. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వర్షం అయితే పెట్రోల్ బంక్ వచ్చిన కాడ నుంచి అయితే ఘోరంగా పడుతుంది వర్షం. ఇంకా ముందుకు ఎందుకులే అని చెప్పి పెట్రోల్ పంప్లోనే ఆగిపోయాం. మేము ముందే లేట్ అయింది రైడ్కి అనుకుంటే ఈ వర్షం ఒకటి మాకు బోనస్గా అసలు ఆగనంటుంది. అని పడుతూనే ఉంది ఇంత నుంచి. అబ్బా, వర్షం అయితే ఒక 15-20 మినిట్స్ నాన్ స్టాప్. బట్ ఇప్పుడైతే ఆగింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మళ్ళీ తిరుపతికి. ఏం వర్షం రా, పడమన్నప్పుడు పడదు ఈ వర్షం. ఇప్పుడైతే ఇంకా చూసుకొని అయితే పోవాలి. రోడ్లో అయితే ఫుల్ తడిగా ఉంది కాబట్టి టైర్ స్కిడ్ అవుతుంది. వర్షం అయితే ఇంకా ఏం పూర్తిగా ఆగలేదు, లైట్గా పడుతూ ఉంది. ఇంకెందుకులే టైం వేస్ట్ అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఓ షట్, గట్టిగానే పడుతుంది వర్షం. నేను ముద్దగా తడిచిపోయినా ఏం కాదు. ఈ కెమెరాకి ఏదైనా అయితే మాత్రం అప్పుడు ప్రాబ్లం అవుద్ది. ఎయిర్పేడ్ 2 కిలోమీటర్స్, కాళహస్తి 20, తిరుపతి 29, ఇంకా 30 ఉంది తిరుపతి. మాకు ముందే అన్నీ ఆకంటాలనుకుంటే రైల్వే గేట్ కూడా ఇప్పుడే పడింది. అబ్బా, ఒక 10 మినిట్స్ వేసాడు గేట్ అయితే. ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చింది. నేను కెమెరా అయితే ఆన్ చేశాను. బాబా, మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. గేట్ చాలాసేపు వేసేసాడు వాడు.
ఈ వర్షం ఒకటి వచ్చి స్పాయిల్ చేసేసింది మొత్తం. ఈ మబ్బులు అయితే వెళ్ళిపోతున్నాయి. అటు సైడ్ క్లియర్ స్కై అయితే కనిపిస్తుంది. వర్షం పడకుండా ఉంటే అదే నాకు పెద్ద హ్యాపీ ఈ రోజుటికి. వా, ఈ ట్రాఫిక్కి ఇరిటేషన్ వస్తుంది. ఒక్కసారి ఖాళీ గ్యాప్ దొరికితే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే అనుకుంటాను. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ తిరుపతికి. అంటే నేనైతే చాలాసార్లు వెళ్ళా, బట్ యూట్యూబ్లో అయితే ఎప్పుడు చూపిలే కదా తిరుపతిది. ఇదే అనమాట మన తిరుపతి సైడ్ది ఫస్ట్ వ్లాగ్. ఇక్కడ 6 లైన్ హైవే అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అది 6 లైన్. అది కన్స్ట్రక్షన్ అయిపోతే ఇక్కడ అసలు ప్రాబ్లమే ఉండదు. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ 70% వర్క్ అయితే అయిపోయింది. ఇంకొక 30% అయితే ఉంది. ఆ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇదే క్లైమేట్ ఉండి వర్షం పడకపోతే చాలా బాగుంటుంది. ఫ్రంట్ తిరుపతి సైడ్ అయితే క్లియర్ స్కై అయితే కనిపిస్తుంది. మన నెత్తినే బ్లాక్ కలర్లో ఉన్నాయి మబ్బులు. కనీసం తిరుపతిలో అన్నా వర్షం పడకుండా ఉంటే బాగుండు. చూడండి బ్రేకింగ్ బయట ఎలా ఉందో. ఊరికే సింగిల్ ట్యాప్ అలా చేస్తే బైక్ అయితే ఆగిపోద్ది కేటీఎం అయితే. అది ఏసీసీ అయినా కానివ్వండి, 125 కానీ 200 కానీ 250 కానీ, ఇంకా 390 బ్రేక్స్ అయితే ఇంకా చెప్పబడలేదు అనుకోండి. రాకెట్ వేరే లెవెల్లో ఉంటాయి 390 బైక్స్ అయితే. నేను ఆల్రెడీ ఒకసారి 390 అయితే డ్రైవ్ చేశాను. ఆ బ్రేక్స్కి దాని పవర్కి అయితే ఫుల్ ఫిదా అయిపోయాను నేను ఆ రోజు బైక్కి. నేను వీలైతే GT 650తో అయినా 390తో అన్న ఛాన్స్ దొరికితే ఆ బైకులతో వ్లాగ్ చేసేదానికి చూస్తాను. అక్కడ అంత వర్షం పడినా ఈ రేణిగుంట దగ్గర అయితే అసలు చూడండి, అసలు వర్షమే లేదు. ఇక్కడ వర్షమే పడలేదు. ఒక 15 కిలోమీటర్స్ బ్యాక్ అయితే ఘోరంగా వర్షం. ఇప్పుడు ఇక్కడైతే అసలు వర్షం లేదు. గైస్ మీరే నాకు ఒక హెల్ప్ అయితే చేయండి. నేను ఏ ప్లేసెస్కి వెళ్ళాలో నాకే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది. మీరేమన్నా బెస్ట్ ప్లేసెస్ కానీ కామెంట్లో కానీ చెప్తే నేను అటు సైడ్ వ్లాగ్ చేసేదానికైతే నేను ట్రై చేస్తాను. మర్చిపోకుండా అయితే కామెంట్ అయితే చేయండి మీకు ఏమన్నా తెలిసిన బెస్ట్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే. ఇది మన రైడ్లో సెకండ్ రైల్వే క్రాసింగ్. ఏర్పేట దగ్గర ఫస్ట్, ఇది సెకండ్ అనమాట. బాబా ఓ షిట్. ఏమైందిరా? ఆపు. ఓకే. తిరుపతి ద స్మార్ట్ సిటీ వచ్చేసాం మనమైతే తిరుపతికి. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది. అబ్బా, ఇంతాక కారు అయితే ఆగిపోయింది. అదేమైందంటే నాకు కూడా అర్థం కాలేదు. ఈ అన్న చెప్పాడు కారు, మేమైతే ముందుకు వచ్చేసాను, నేనైతే చూసుకోలేదు. ఆయన ట్రైన్ దగ్గరికి వచ్చేస్తుంది, గేట్ క్లోజ్ చేసేస్తున్నారు. ఆ టైంలో కరెక్ట్గా రైల్వే ట్రాక్ మధ్యలో అయితే కార్ అయితే ఆగిపోయింది. ఆ ఇంజన్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా నేను అన్న అయితే పుష్ చేసి వెనక్కి పెట్టేసాం కార్ని. ఈ తిరుపతిలో ఈ ఫ్లైఓవర్లు వేసేసి చాలా అంటే చాలా మంచి పని అయింది. షర్ట్ కాప్స్. మేమేందో ఏడేడో బొంగరాలు తిరుగుతున్నాం. అబ్బా ఏం ట్రాఫిక్ రా.
ఎంతైనా సిటీ అనిపిస్తుంది. అదిగాక ఈవినింగ్ టైమ్స్ కదా, పీక్స్లో ఉంది ట్రాఫిక్ అయితే. ఈ వ్యూ కోసం అన్నా ఎన్నిసార్లైనా రావచ్చు ఈ వ్యూ కోసం తిరుపతికి అయితే. ఇది చూడండి, నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కాకపోతే ఈ మధ్య బైకుల్లో వచ్చా, కాకపోతే బ్లాగ్ చేయలేదు. కార్లో వచ్చా, కార్ బ్లాగ్స్ నేను ఎలా చేయను. కాకపోతే ఈ వ్యూ అయితే గోప్రోలో షూట్ చేయాలి, బ్లాగ్ అయితే చేయాలని అనుకుంటూ ఉన్నా ఈ మధ్య చాలా మంత్స్ నుంచి. ఫైనల్లీ ద డే వచ్చేసింది ఈరోజు. ఏమన్నా ఉందా, వేరే లెవెల్. మనమైతే కపిల్ తీర్థంకి దగ్గరగా వచ్చేసాం. వీలైతే కపిల్ తీర్థంకి వెళ్దాం. ఇదండి, ఇది ఇక్కడ ఉంది కదా, ఇది కపిల్ తీర్థం. మన రైట్ సైడ్లో ఉండేది కపిల్ తీర్థం. లెఫ్ట్ సైడ్ అంటే ఇది మనం కొండ పైకి వెళ్ళే రూట్. ఇది ఏమన్నా సౌండ్ వచ్చాయి, 2 బైక్స్. ఇది చాలా ఓల్డ్ బైక్, కాకపోతే దీంట్లో ఉన్న చాలా రిపేర్స్ అయితే ఉన్నాయి. రిపేర్స్ అన్నీ కానీ చేయించామంటే నిజంగా వేరే లెవెల్. ఇప్పుడు వచ్చే కేటీఎంలో ఈ బీడింగ్ అయితే మిస్ అయిపోతున్నాం. చూడండి, ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మనం తిరుమలకి అయితే, ఇక్కడ నుంచి ఎంట్రీ, ఇక్కడ నుంచి తిరుమల ఎంట్రీ. మనము తిరుమలకు కూడా ఒక బ్లాగ్ అయితే చేద్దాం, ఇంకా ఫ్యూచర్లో అయితే వస్తుంది తిరుమల బ్లాగ్ కూడా. మేమైతే అన్నకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంటే ఎస్వి యూనివర్సిటీ లోపలికి వెళ్తున్నాం. చూద్దాం లోపల కూడా ఎలా ఉందో. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం లోపలికి. ఇది ఓన్లీ కాలేజ్కి ఒకటే కాదు ఈ రూటు, లోపల ఏందో చాలా పెద్దది ఉంది. కాలేజ్తో పాటు ఇంకా చాలా కనెక్ట్ అయ్యేటట్టుంది ఈ రూటు. నేను ఇంకా ఓన్లీ స్ట్రైట్ వస్తే కాలేజ్ ఒకటే ఉంటుంది అనుకున్నాను. లోపల అయితే ఎంతో ప్రశాంతంగా ఉంది. వావ్, దీని డిజైన్ అయితే చాలా బాగుంది. ఇదేంటో బట్ నాకైతే తెలీదు. బాస్కెట్బాల్ కోర్ట్ అంట. లోపలైతే వేరే లెవెల్లో ఉంది. ఎప్పుడు దీని లోపలికి అయితే రాలే, ఫస్ట్ టైం వస్తున్నా. సేమ్ మొత్తం ఒక సర్కిల్ వేసుకొని లెఫ్ట్ సైడ్ పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాం, సేమ్ స్పాట్లోకి. ఓరి నాయన, ఈ కొండ మీద నుంచి వస్తాయి బస్సులు. ఎంత ఎక్స్పీరియన్స్తో తోలుతారంటే బస్ డ్రైవర్స్, వాల్చి లేపి నొక్కుతారు అంతే. నాకు కార్లో వెళ్తే మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ ఏమవ్వదు. ఎప్పుడైతే ఈ ఘాట్ రోడ్లో ఈ బస్సులు ఎక్కుతానో ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది నాకు. బస్సు ఎక్కినప్పుడు మంచిగా ఎక్కుతా, కింద కొండ దిగే టయానికి పేషెంట్ అయిపోతా. బైక్లో అయితే ఘాట్ రోడ్లో వేరే లెవెల్లో ఉంటుంది. ఆ ఘాట్లని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఘాట్ రోడ్స్ని. ఎక్కడన్నా మంచిగా టీ షాప్లో ఆగాలి. ఈ అన్నకు తెలుసంట ఇక్కడ మంచిగా టీ దొరికే చోటికి తీసుకెళ్ళన్నా అంటే తీసుకెళ్తున్నాడు. పర్లేదు, మంచి ప్లేస్కే తీసుకొచ్చాడు. ఇప్పుడే టీ బ్రేక్ కూడా అయితే అయిపోయింది. ఇంతకు అక్కడే తాగాం, తబూన్ చాయ్ అంట. అక్కడ టీ కంప్లీట్ అయిపోయింది. దొరికిందే కదా బ్రేక్ సందు అని చెప్పి ఒక అరగంట అక్కడే కూర్చున్నాం. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే కేటీఎం షోరూమ్కి వెళ్ళాలనుకుంటున్నాం. కొద్దిగా చిన్న వర్క్స్ ఉన్నాయి కేటీఎం షోరూంలో. ఇదిగోండి మన లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇది కపిల్ తీర్థం. ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు. ఇంకోసారి దీనికోసం తిరుమల వెళ్తాం కదా, ఆ రోజు అయితే నేను కపిల్ తీర్థం కూడా తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ చూపించాలన్న వాటర్ లేవు కపిల్ తీర్థంలో. నేను రీసెంట్గా ఒక 1-2 వీక్స్ క్రితం అయితే వచ్చాను, అంతే అనుకుంటా. ఒక 2 వీక్స్ క్రితం అయితే వచ్చాను కపిల్ తీర్థంకి. వాటర్ అయితే ఏం లేవు. మంచిగా వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు చూస్తే కపిల్ తీర్థం బాగుంటుంది. తిరుపతి సిటీ వ్యూ మార్నింగ్ ఆ కొండలు అదంతా ఆ రూట్లో వెళ్తూ షూట్ చేసాం. ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ వెళ్తూ ఈ రోడ్లో షూట్ చేస్తున్నాం. వేరే లెవెల్ అనుకోండి.
కేటీఎం షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాం. దాని పైన కేటీఎం షోరూమ్, కింద బజాజ్. కేటీఎం షోరూంలో అయితే ఉన్నాము. బైక్స్ అయితే చెక్ చేయండి. ఇది వచ్చి హర్షవర్ణ అనే కంపెనీది. కేటీఎం వాళ్ళతో కొలాబరేట్ అవుతారు. హర్షవర్ణ విట్పిలియన్ ఈ బైక్ 250cc బైక్. సేమ్ డ్యూక్ 250 అంత పవర్ జనరేట్ చేస్తుంది. ఇవన్నీ కొత్త మోడల్స్. బ్యాటరీ అయితే కనెక్షన్ ఇవ్వలేదు. పందునట్టుంది బండి అయితే నిజం చెప్పాలంటే. ఇది హర్షవర్ణ స్వట్పిలియన్ 401. ఇది అడ్వెంచర్ 390. ఇదైతే మస్తు ఉంటుంది బండి. పర్ఫెక్ట్ హైట్ సెట్ అన్న. గైస్ మనం ఇప్పుడైతే చూడండి ఏం బైక్ అది, డ్యూక్ 390. డిస్ప్లే చూసారా, వేరే లెవెల్ యానిమేషన్. హోమ్, రైడింగ్ మోడ్స్, గైస్ ఇప్పుడే కేటీఎం షోరూమ్ కాడ వర్క్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా డిస్ప్లే, ఇది మొత్తం ఆరెంజ్ కలర్లో. మార్నింగ్ అయితే మీకు ఏం కనిపించండి ఇక్కడ ఆరెంజ్ కూడా. ఇప్పుడు చూడండి మొత్తం ఆరెంజ్. ఇది డిస్ప్లే ఇష్యూ ఉంది దీనికి. కాస్త ఫ్రంట్కి వెళ్ళి మనమైతే RC200 అయితే తీసుకుంటాం. డ్యూక్ తోలి కాస్త బోర్ కొడుతూ ఉంది. గైస్ ఇప్పుడైతే మనం RC200 మీదకైతే వచ్చేసాం. ఈ బండికి కూడా ఒక స్పీడోమీటర్ ఇష్యూ ఉంది, కానీ అన్న ఏ బ్లాగుల్లో చెప్పలేదు. కాకపోతే నేను చెప్తున్నాను. ఇది ఉంది కదా, స్పీడ్ చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం 40లో పోతున్నాం అనుకోండి, 20లో చూపిస్తుంది. ఇది అంటే 20-25 స్పీడ్ తక్కువ చూపిస్తుంది. ఇది మనం 50లో పోతున్నాం అంటే 25లో చూపిస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ఇంతసేపు గోపుర యాంగిల్ ఉంది కదా, అది డ్యూక్కి తగ్గట్టు నేను యాంగిల్ పెట్టుకున్నాను. అదేమో నేకెడ్ బైక్. ఇప్పుడు నేను స్పోర్ట్స్కి వచ్చాను నట్టుకుండి. యాంగిల్ ఎలా వస్తుందో అయితే నాకు అంత క్లారిటీ అయితే లేదు. అప్పటికే కొద్దిగా పైకే పెట్టాను, చూద్దాం ఎలా వస్తుందో. ఇంటికి వెళ్తే కానీ నేనైతే చూడలేను ఎలా వస్తుంది ఏందని. ఫైనల్లీ గాయ్స్ వెంకటగిరికి అయితే వచ్చేసాం. ఈ లైటింగ్ రీసెంట్గా ఈ ఎలక్షన్ టైం అప్పుడు వేశారు. ఎంత బాగుందో చూడండి, ఫుల్ వెలుగే. ఇక్కడ ఇంత వెలుగుగా ఉంటే నీట్గా కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మోహిత్ మోటో వ్లాగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.